హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రాధ ప్రియకు కాలేజ్ చూపెట్టి తనను ఇంట్లో నుంచి బయటకు పంపించేందుకు ప్రియ దుర్గతో కలిసి ప్లాన్ చేసిన విషయం ఇంట్లో అందరికీ తెలిస్తే ప్రియను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అంటూ బెదిరించి ప్రియను పెళ్లికి ఒప్పిస్తుంది. విక్రమ్ కృష్ణ రాధకు తెలిసిన ఎన్ఆర్ఐ సంబంధంని తనకు తెలిసిన సంబంధంగా చెప్పి ప్రియకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. ఆ అబ్బాయి ప్రియ తనకు బాగా నచ్చింది అని చెప్పి పురోహితుడితో పెళ్లికి ముహూర్తం పెట్టమంటాడు. ప్రియ ఆ అబ్బాయితో తను మాట్లాడాలి అని చెప్పి ఆ అబ్బాయిను పక్కకు తీసుకుని వెళ్తుంది. తను తన బావ విక్రమ్ కృష్ణను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి తనతో పెళ్లికి సిద్ధపడితే ఆ అబ్బాయిని చంపేస్తాను అంటూ బెదిరిస్తుంది. ఆ అబ్బాయి భయపడి తన అమ్మా నాన్నలను తీసుకుని పారిపోతాడు. ప్రియ తనకు మరోసారి పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఈ ప్రియ మీకు దక్కదు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. విక్రమ్ కృష్ణ రాధతో ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇంకెప్పుడు చెప్పొద్దు అంటూ ఇంట్లో ఏ పని పాట లేకుండా తిని కూర్చోవడం వల్ల ఇవన్నీ చేస్తున్నావు అంటాడు. ఇక విక్రమ్ కృష్ణ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉంటాడు. రాధ తన టీ కొట్టుకు సంబంధించిన సామాన్లు తీసుకుని విక్రమ్ కృష్ణతో పాటు బైక్ మీద బయలుదేరబోతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధను తనతో రావద్దంటాడు. రాధ సునంద నందగోపాల్కి విషయం చెప్పడంతో సునంద నందగోపాల్ విక్రమ్ కృష్ణను పిలిచి రాధను తీసుకెళ్ళమంటారు. విక్రమ్ కృష్ణ రాధను టీ కొట్టు దగ్గరకు తీసుకొస్తాడు. రాధ టీ కొట్టు ముందు ఇడ్లీ బాబాయ్ టిఫిన్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. రాధ ఆ ప్లేస్ తనది అని చెప్పి టీ కొట్టు బాబాయ్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటుంది. అతను తను ఖాళీ చేయను, ఏం చేస్తావో చేసుకో అని చెప్పడంతో రాధ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి విక్రమ్ కృష్ణతో విషయం చెప్పి తన టీ కొట్టుని ఇప్పించమని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ 1000 రూపాయలు లంచం అడుగుతాడు. రాధ తన దగ్గర కూడా లంచం తీసుకుంటావా అని అడగడంతో విక్రమ్ కృష్ణ సాంబయ్య సీనుని ఇడ్లీ బాబాయ్ దగ్గరకు పంపించి ఇడ్లీ బాబాయ్ని స్టేషన్కి పిలిపిస్తాడు. ఇడ్లీ బాబాయ్ విక్రమ్ కృష్ణకి 5000 లంచం ఇస్తానంటాడు. విక్రమ్ కృష్ణ సాంబయ్య సీనుతో ఒక పోలీస్ ఆఫీసర్కి లంచం ఇస్తానడం నేరం కదా, ఈ నేరస్తుడిని సెల్లో వేసి బుద్ధి చెప్పండి అంటాడు. ఇడ్లీ బాబాయ్ ఇది అన్యాయం సార్ అంటాడు. సీను ఏది న్యాయమో అన్యాయమో మా సార్కి తెలుసు, నువ్వు పదా అంటూ అతన్ని సెల్ దగ్గరకు తీసుకెళ్తూ ఉంటారు. ఇడ్లీ బాబాయ్ మాకు ఉన్న పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఏదో సంతోష పెట్టాలనుకున్నాను, ఆయన నన్ను సెల్లో పెడతానంటారేంటి అని అడుగుతాడు. సాంబయ్య ఆయన భార్యతో గొడవ పడితే సెల్లో పడేయక నువ్విచ్చే తొక్కలో 5000 జోబులో నొక్కేస్తారనుకున్నావా అని అడుగుతాడు. ఇడ్లీ బాబాయ్ ఏంటి నేను గొడవ పడింది ఆయన భార్యతోనా, ఆ పిల్ల ఇన్స్పెక్టర్ గారి భార్య అని అడుగుతాడు. సాంబయ్య అంతేకాదు ఇన్స్పెక్టర్ గారు ఆ పిల్ల భర్త కూడాను అంటాడు. సీను వీడితో మనకేంటి గురువుగారు, సెల్లో పడేసి కుమ్ముతాం పదా అంటూ ఇద్దరూ కలిసి ఇడ్లీ బాబాయ్ని సెల్లోకి తీసుకెళ్లి లాఠీతో కొడతారు. ఇక వైజయంతి లవంగంతో కలిసి శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం చేసేందుకు ఒక ప్లేస్కు వస్తుంది. లవంగం ఇంటి నుంచి తెచ్చిన చెత్తను రోడ్డు మీద పడేసి దమయంతికి చీపురిచ్చి మీకోసం స్పెషల్గా చేయించాను అంటాడు. దమయంతి కార్యకర్తలు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు పట్టుకుంటాను అంటుంది. ఇంతలో కార్యకర్తలు మీడియా వాళ్ళు కూడా రావడంతో దమయంతి ఆ చెత్తను క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇడ్లీ బాబాయ్ రాధ దగ్గరకు వచ్చి మేడం అని పిలుస్తాడు. రాధ మేడం ఏంటి కొత్తగా అంటుంది. ఇడ్లీ బాబాయ్ ఎస్ఐ గారి భార్యను మేడం అని పిలవాలి కదా మేడం, లేదంటే మెడలు వంచి మేడం అని పిలిపిస్తారు కదా మేడం అంటాడు. రాధ ఆ దెబ్బలేంటి అని అడుగుతుంది. ఇడ్లీ బాబాయ్ ఎస్ఐ గారి భార్యతో గొడవ పడ్డాను అన్న పశ్చాత్తాపంతో కానిస్టేబుల్ దగ్గర ఉన్న లాఠీ తీసుకుని నన్ను నేను కొట్టుకున్నాను అంటాడు. రాధ ఆ దెబ్బలు అలా లేవు, ఎవరో కసితీరా కొట్టారనిపిస్తుంది అంటుంది. ఇడ్లీ బాబాయ్ అలా న్యాచురల్గా కొట్టుకున్నాను అంటాడు. రాధ నువ్వు మరీ ఇంత అమాయకుడు అనుకోలేదు అంటుంది. ఇడ్లీ బాబాయ్ నేను అమాయకుడిని కాదు, అతి తెలివితో అలా కొట్టుకున్నాను అంటాడు. నాదో స్మాల్ డౌట్ మేడం అంటూ టీ పెట్టే మీకు లాఠీ పట్టే ఎస్ఐ గారికి కనెక్షన్ ఎలా కుదిరింది మేడం, మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు అని అడుగుతాడు. రాధ అదో పెద్ద కథ అంటుంది. అతను పర్లేదు మేడం, చిన్నగా షార్ట్ ఫిల్మ్ రేంజ్లో చెప్పండి అంటాడు. రాధ ఒక సీరియల్కి సరిపోయే కథను ఒక షార్ట్ ఫిలింలా చెప్పడం కుదరదు, సీరియల్లా రోజుకో ఎపిసోడ్ చొప్పున చెప్పుకుంటూ పోవాలి అంటుంది. అతను ఓకే మేడం, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చెప్పండి అంటాడు. నాదో చిన్న రిక్వెస్ట్ మేడం అంటూ టీ కొట్లో పార్ట్నర్షిప్ అడుగుతాడు. రాధ కుదరదు అని చెప్పడంతో అతను తన ఫ్యామిలీ పోషించుకునేందుకు రాధ టీ కొట్లో కప్పులు కడిగే ఉద్యోగమైనా ఇవ్వమని అడుగుతాడు. రాధ పెద్ద ఫ్యామిలీని పోషించాలనుకుంటున్నావు కాబట్టి
కప్పులు కడిగే ఉద్యోగం ఇస్తాను అంటుంది. అతను రాధ పాదాలు పట్టుకుని థ్యాంక్స్ మేడం అంటాడు. రాధ అతన్ని మేడం అని పిలవద్దు అంటుంది. అతను సారీ మేడం, ఎస్ఐ గారి భార్యను మేడం అనకుండా ఉండలేను అంటాడు. రాధ నేను ఎస్ఐ గారి భార్యను కాదు అంటుంది. అతను నిజంగా కాదా అని అడుగుతాడు. రాధ నేను ఎస్ఐ గారి భార్యని కాదు, టీ కొట్టు రాధమ్మ అనుకో, అప్పుడు నువ్వు నన్ను మేడం అని అనక్కర్లేదు కదా అంటుంది. అతను మీరు మీ టీ కొట్లో పనిచేసే పని వాళ్ళను సొంత వాళ్ళుగా చూస్తారని అర్థమైంది రాధమ్మ అంటాడు. రాధ సరే పద పని మొదలు పెడదామంటూ వెళ్ళిపోతుంది. అతను ఈ టీ కొట్టు రాధమ్మ, మధ్యలో విక్రమ్ సార్, మధ్యలో ఇడ్లీ బాబాయ్ పరిస్థితి ఏంటో అనుకుంటాడు. ఇక పద్మ రాధ దగ్గరకు వస్తుంది. రాధతో ఎందుకమ్మా ఈ హోటల్ని మళ్ళీ ఓపెన్ చేశావు, హాయిగా ఆ ఇంట్లో కాపురం చేసుకుని ఉండిపోవచ్చు కదా అంటుంది. రాధ నీకు కొడుకునైనా కూతురునైనా నేనే కదమ్మా, నాన్న జైల్లో ఉన్నారు, నువ్వు బాధలో ఉన్నావు, ఇల్లు గడవాలంటే డబ్బు కావాలి కదమ్మా, అలా అని నేను అత్తారింట్లో చేయి చాపి ఆ డబ్బు తీసుకుని నీకు ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే హోటల్ ఓపెన్ చేశాను అంటుంది. ఇడ్లీ బాబాయ్ రాధతో కూతురంటే నీలా ఉండాలమ్మా అంటాడు. పద్మ ఈయనెవరమ్మా అని అడుగుతుంది. రాధ ఈయన ఇడ్లీ బాబాయ్ అమ్మ, ఇక నుంచి మన హోటల్లోనే మనతో పాటే ఉంటాడు అంటుంది. ఇడ్లీ బాబాయ్ పద్మతో ఎదుటి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని ఆ కష్టాన్ని ఎలా తప్పించాలా అని ఆలోచించే ఇలాంటి కూతుర్ని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులమ్మా అంటాడు. పద్మ రాధను చూస్తూ నవమాసాలు మోసి రాధను కనే అదృష్టం నాకు రాలేదు, ఏ తల్లి కన్నబిడ్డో నాకు బిడ్డైంది అనుకుంటుంది. ఇక రాధ దూరం నుంచి దమయంతి వాళ్ళని చూసి ఏంటి అంతమంది గుంపుగా ఉన్నారు అని అడుగుతుంది. ఇడ్లీ బాబాయ్ శుభ్రత పరిశుభ్రత ప్రోగ్రాం అంటమ్మా అంటాడు. పద్మ అంటే ఇప్పుడు మన వీధంతా శుభ్రంగా ఊడ్చేస్తారన్నమాట అని అడుగుతుంది. రాధ మీడియా వాళ్ళు ఉన్నంత వరకే ఆ ఊడ్చే ఫోజులు ఇస్తారు, తర్వాత ఎవరింటి ముందున్న చెత్తను వాళ్ళే ఊడ్చుకోవాలి, ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చూశాను అంటుంది. దమయంతి చెత్తను రాధ టీ కొట్టు ముందుకు తీసుకొస్తుంది. కార్యకర్తలు మీడియా వాళ్ళు అందరూ వెళ్ళిపోవడంతో చెత్త రాధ టీ కొట్టు ముందు వదిలేసి దమయంతి లవంగం వెళ్ళిపోతూ ఉంటారు. రాధ చిటిక వేస్తూ దమయంతిని పిలిచి దమయంతి దగ్గరకు వస్తుంది. చెత్తంతా మా టీ కొట్టు ముందు పోసారేంటి అని అడుగుతుంది. దమయంతి ఎత్తి అవతల పోసుకో అంటుంది. రాధ మీరు చెత్త తెచ్చి పోస్తే నేను అవతల పోసుకోవాలా అని అడుగుతుంది. లవంగం మరి మేడం గారు ఆ చెత్తంతా ఎత్తిపోయాలా అని అడుగుతాడు. రాధ ఆవిడే ఎత్తిపోయాలి అంటుంది. పబ్లిసిటీ కోసం మీడియాకు ఫోజులు ఇవ్వడం కోసం శుభ్రత పరిశుభ్రత చేయకూడదు కదా అని అడుగుతుంది. దమయంతి అంటే నేను పబ్లిసిటీ కోసం వచ్చానంటావా అని అడుగుతుంది. రాధ పబ్లిక్కి సేవ చేయడానికి వస్తే ఆ చెత్త ఎత్తి పక్కన పడేసిపోండి, అలా చేయలేదు అంటే మీరు పబ్లిసిటీ కోసం వచ్చినట్టే అంటుంది. అక్కడే ఉన్న పద్మ రాధమ్మ వదిలేయమ్మా అంటుంది. రాధ ఇలాంటి విషయాల్లో వదిలేయకూడదమ్మా అంటూ ఉంటే లవంగమ్మ ఏంటి రాధమ్మ ఆవిడెవరో తెలిసి కూడా ఇలా అంటారేంటి అంటాడు. రాధ ఎవరైతే ఏంటి, పొలిటీషియన్ అయినంత మాత్రాన తప్పు చేస్తే ఊరుకోవాలా అని అడుగుతుంది. పద్మ ఆవిడ పొలిటీషియన్ మాత్రమే కాదమ్మా, మీ ఆయన మేనమామ భార్య కూడా కదా అని అడుగుతుంది. రాధ ఎవరైనా సరే చేసేది పద్ధతిగా చేయాలి అంటుంది. దమయంతి చెయ్యకపోతే అని అడుగుతుంది. రాధ పద్ధతి నేర్పి పద్ధతిగా ఆ పని చేయిస్తాను అంటుంది. దమయంతి ఎలా చేయిస్తావు అని అడుగుతుంది. రాధ చూపిస్తాను చూడండి అంటూ వెళ్ళిపోతూ ఉన్న మీడియా వాళ్ళని పిలుస్తుంది. మీడియా అందరూ దమయంతి దగ్గరకు వస్తారు. రాధ మేడం గారు పొరపాటున ఈ చెత్తంతా మా హోటల్ ముందు పోసారంట, ఆ చెత్తను ఆవిడే తీసి పక్కన పోస్తానని చెప్పారు, అది కూడా మీరు కవర్ చేస్తే బాగుంటుంది కదా అని పిలిచాను అంటూ లవంగంతో బుట్ట తెచ్చివు చెత్త ఎత్తుతుంది అంటుంది. దమయంతి సైగ చేయడంతో లవంగం చెత్త బుట్ట తెస్తాడు. దమయంతి కోపంగా చెత్తను బుట్టలోకి ఎత్తుతుంది. మీడియా వాళ్ళు ఫోటోలు తీయడంతో రాధ మీడియా వాళ్ళను వెళ్ళిపోమంటుంది. దమయంతి వసే రాధ నలుగురిలో నా పరువు తీయాలనుకున్నావు కదా అంటుంది. రాధ అది కాదండి, మీరు చేసిన తప్పుని సరిదిద్దాలనుకున్నాను అంటుంది. దమయంతి ఎవరి తప్పు ఎవరు సరిదిద్దాలో ఇంటికి రా తేల్చుకుందామంటూ కోపంగా వెళ్ళిపోతుంది. చెత్తపుట్ట అక్కడే ఉంచి లవంగం కూడా వెళ్ళబోతూ ఉంటే రాధ ఇడ్లీ బాబాయ్ ఇద్దరు లవంగంని పిలిచి చెత్త తీసుకెళ్ళమంటారు. లవంగం చెత్తపుట్ట తీసుకెళ్ళిపోతాడు. పద్మ అనవసరంగా ఆవిడతో గొడవెందుకమ్మా అంటుంది. రాధ తప్పదమ్మా, ఇలాంటి వాళ్లను ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే రెచ్చిపోతారు అంటుంది. ఇక రాధ పోలీస్ స్టేషన్లో అందరికీ టీ సర్వ్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ ఒక అమ్మాయి భర్తను పోలీస్ స్టేషన్కి పిలిపించి
అతను ఆ అమ్మాయిని కొట్టినందుకు తిడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి అతనితో కాపురం చేయలేదని చెప్పి తనకు తెలిసిన లాయర్ దగ్గరకు వెళ్ళమని చెప్పి ఆ లాయర్ గృహహింస కేసు పెట్టి అతన్ని జైల్లో వేయించి ఆమెకు నెల నెల భరణం వచ్చే ఏర్పాటు చేస్తాడు అంటాడు. ఆ అమ్మాయి లాయర్ ఫోన్ నంబర్ ఇవ్వమని అడగడంతో విక్రమ్ కృష్ణ ఆ అమ్మాయికి లాయర్ విజిటింగ్ కార్డు ఇస్తాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న రాధ ఆ అమ్మాయిని ఆగమని చెప్పి ఆమెకు పెళ్లి గురించి అర్థమయ్యేలా చెప్పడంతో ఆమె విడాకుల ప్రయత్నం విరమించుకుని తన భర్తకు సారీ చెప్పి తన భర్తతో కలిసి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తూ ఉన్న సాంబయ్య సీను రాధతో, పెళ్లి గురించి చాలా బాగా చెప్పావమ్మా. నీలాంటి మంచి మనిషి మా సార్కి భార్యగా రావడం మా సార్ అదృష్టమమ్మా అంటారు. రాధ విక్రమ్ కృష్ణను టీ తీసుకోమంటుంది. విక్రమ్ కృష్ణ వద్దంటాడు. రాధ, ఎందుకు అక్కర్లేదు, మీ వాళ్ళు నన్ను పొగిడినందుక లేక విడాకులిప్పిస్తే మీకొచ్చే కమిషన్ మిస్ అయినందుక అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ షటప్ అంటూ వద్దని చెప్పాను కదా వెళ్ళు అంటాడు. రాధ, వద్దంటే వదిలేస్తానా, మీ చేత టీ ఎలా తాగించాలో నాకు తెలుసు అంటుంది. విక్రమ్ కృష్ణ కోపడుతూ నువ్వు నీ బోడి టీ అంటాడు. రాధ, నా టీని బోడి టీ అంటావా, నీ చేత ఈ టీ ఎలా తాగిస్తానో చూస్తుండు అంటుంది. విక్రమ్ కృష్ణ వెళ్ళమంటూ కోపడడంతో రాధ వెళ్ళిపోతుంది. ఇక రామచంద్రయ్య తలనొప్పి టాబ్లెట్ కోసం రాధను పిలుస్తూ ఉంటాడు. సునంద, నందగోపాల్ రామచంద్రయ్య దగ్గరకు వస్తారు. సునంద రాధ ఇంట్లో లేదని చెప్పి రామచంద్రయ్య తలనొప్పికి పెయిన్ బామ్ రాస్తాను అంటుంది. రామచంద్రయ్య అవసరం లేదు, ఎప్పుడు ఉండే తలనొప్పేగా, ఎప్పుడు వాడే టాబ్లెట్టే వేసుకుంటాను అంటూ వెళ్ళబోతాడు. సునంద ఆలోచనలు తగ్గించుకుంటే తలనొప్పులు తగ్గుతాయన్నయ్య అంటుంది. రామచంద్రయ్య కొన్ని తలనొప్పులు ఎప్పటికీ తగ్గవు అంటాడు. సునంద నిజమే అన్నయ్య, మనసులో బాధ ఉన్నప్పుడు ఆ బాధ వల్ల వచ్చే తలనొప్పులు ఎప్పటికీ తగ్గవు, ఆ బాధను తగ్గించుకుంటే తప్ప అంటుంది. ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళం, బాధను కూడా పంచుకుందామన్నయ్యా. నీ మేనల్లుడు చేసిన దానికి మమ్మల్ని దూరం చేయడం కరెక్ట్ కాదు. నేను నీ బిడ్డతో సమానం, నన్ను క్షమించమని అడుగుతుంది సునంద. రామచంద్రయ్య, నాకంటే ముందు నిన్ను అమ్మ క్షమించాలి, అమ్మ నిన్ను క్షమిస్తే నేను నిన్ను క్షమించినట్టే అని చెప్పి వెళ్ళిపోతాడు. నందగోపాల్ సునందతో, బావ చెప్పింది ఒక రకంగా నిజమే, అత్తయ్య గారి బాధ తగ్గితే కానీ బావ బాధ తగ్గదు అంటాడు. సునంద, అమ్మ బాధను ఎవరు తగ్గించగలరండి అని అడుగుతుంది. నందగోపాల్, రాధ తగ్గిస్తుందని నా నమ్మకం అంటాడు. ఎందుకంటే బావకి మన మీద కోపం రావడానికి కారణం విక్కీ రాధను పెళ్లి చేసుకోవడమే కదా. అయినా కూడా బావ ఇప్పుడు రాధ మీద అభిమానంతోనే ఉంటున్నాడు కదా, అంటే ఎదుటి వాళ్ళ కోపం పోగొట్టి వాళ్ళ అభిమానాన్ని రాధ పొందుతుందనే కదా అర్థం అంటాడు. సునంద అవునండి అంటుంది. రాధ అన్నయ్య కోపాన్ని తగ్గించి మెల్లిగా అన్నయ్యకు దగ్గరైంది అంటుంది. నందగోపాల్, రాధ ఇంట్లోకి రాకముందు మీ అన్నయ్య ఎలా ఉండేవాడు? చిన్నప్పుడు తనకు దూరమైన చిట్టిని తలుచుకుంటూ డిప్రెషన్లో ఉండేవాడు. రాధ వచ్చాకే కదా మార్పు వచ్చింది అంటాడు. సునంద అవునండి, అన్నయ్య రాధలో తన కూతురు చిట్టిని చూసుకుంటున్నారేమో అంటుంది. నందగోపాల్ అంతే అయి ఉంటుంది, వాళ్ళిద్దరూ ఏ జన్మలోనో తండ్రి కూతుళ్ళై ఉంటారు అంటాడు. అప్పుడే దమయంతి కోపంగా ఇంట్లోకి వచ్చి తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. సునంద వదినేంటి అంత కోపంగా ఉంది అంటుంది. నందగోపాల్ ఎవరితోనో గొడవపడి ఉంటుంది అంటాడు. సునంద వాళ్లను వదిన అంత తేలిగ్గా వదలదు అంటుంది. నందగోపాల్ తొందరలో ఈవిడ కోపానికి ఎవరు బలైపోతారో పాపం అంటాడు. ఇక రాధ పద్మకు డబ్బులిచ్చి ఎలా ఖర్చు చేయాలో చెప్పి డబ్బులు అవసరమైతే తనకు చెప్పమంటుంది. ఇడ్లీ బాబాయ్ రాధతో అన్నీ సర్దేశాను అని చెప్పి నువ్వు చెప్పినట్లే వేడివేడి చాయ్ గ్లాసు అట్టిపెట్టాను అంటూ ఎందుకమ్మా అని అడుగుతాడు. రాధ అల్లుడు గారు వస్తారు బాబాయ్ అంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి బైక్ మీద కూర్చుని రాధను రమ్మంటూ పిలుస్తూ ఉంటాడు. రాధ విక్రమ్ కృష్ణను చూడనట్లు యాక్ట్ చేస్తూ పద్మతో మాట్లాడుతూ ఉంటుంది. పద్మ ఏమైంది, అల్లుడు గారిని ఎందుకు అలా ఏడిపిస్తున్నావు అంటుంది. రాధ ఊరికే అమ్మా అంటుంది. పద్మ నా కాళ్ళు చేతులు ఆడట్లేదు వెళ్ళవే అంటుంది. ఇడ్లీ బాబాయ్ కంగారు పడకమ్మా అంటాడు. నాకు అర్థమైంది, ప్యూర్ రొమాన్స్ జరుగుతుంది ఇక్కడ, అల్లుడు వస్తాడు అంటాడు. విక్రమ్ కృష్ణ రాధ రాకపోవడం చూసి తనే వచ్చి ఎన్నిసార్లు పిలవాలి నిన్ను రావా అంటాడు. రాధ వస్తాను అని చెప్పి బాబాయ్ అని పిలుస్తుంది. ఇడ్లీ బాబాయ్ బెంచ్ వేసి విక్రమ్ కృష్ణను కూర్చోమని చెప్పి టీ ఇచ్చి తాగమంటాడు. రాధ
నేనిచ్చిన టీ తాగనన్నావు కదా, ఇప్పుడు చచ్చినట్లు తాగాల్సిందే అంటూ ఇది తాగండి వెళ్దాం అంటుంది. విక్రమ్ కృష్ణ వద్దు అంటాడు. రాధ తాగితేనే వస్తాను, లేకపోతే రాను, మీ ఇష్టం, నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను, నాకు ఏ పనులు లేవు, మీకే లేట్ అవుతుందేమో చూసుకోండి అంటుంది. ఇడ్లీ పాపాయ్ పద్మ తాగమని బ్రతిమలాడతారు. రాధ తాగండి సార్, త్వరగా వెళ్ళాలి కదా అంటుంది. విక్రమ్ కృష్ణ టీ తాగడంతో రాధ విక్రమ్ కృష్ణతో బయలుదేరుతుంది. ఇక విక్రమ్ కృష్ణ రాధ బైక్ మీద ఇంటికి వస్తారు. రాధ విక్రమ్ కృష్ణను తన టీ కొట్టు సామాన్లు ఇంట్లోకి తీసుకురమ్మంటుంది. విక్రమ్ కృష్ణ, నీ కంటికి సామాన్లు మోసేవాళ్లా కనిపిస్తున్నానా, నేను తీసుకురాను అంటాడు. రాధ అత్తయ్య మామయ్య అని పిలవడంతో విక్రమ్ కృష్ణ రాధ సామాన్లు ఇంట్లోకి తెస్తూ ఉంటాడు. రాధ లోపలికి వస్తుంది. దమయంతి, నీకింట్లో కాలు పెట్టే అర్హత లేదు, గెటౌట్ అంటుంది. సునంద రాధ ఏం చేసింది అని అడుగుతుంది. దమయంతి, కనకపు సింహాసనం మీద సునకం కూర్చోపెట్టినా దాని బుద్ధులు ఎక్కడికి పోతాయి అంటుంది. రామచంద్రయ్య రాధ ఏం చేసిందని అడుగుతాడు. దమయంతి, నలుగురిలో అవమానం చేసింది, పార్టీ కార్యకర్తలు మీడియా ముందు నా పరువు తీసింది అంటుంది. రాధ, మీరు చేస్తుంది శుభ్రత పరిశుభ్రత అనే కదా అని షాప్ ముందు పడేసిన చెత్తను తీయించాను, అందులో తప్పేముందండి అంటుంది. దమయంతి, నేను మాట్లాడుతుంది ఆ చెత్త గురించి కాదు, నువ్వు చేసిన చెత్త పని గురించి అంటుంది. రాధ, అలాంటి చెత్త పని నేనేం చేశానండి అని అడుగుతుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ రాధ సామాన్లు మోసుకుంటూ లోపలికి వస్తాడు. దమయంతి, నువ్వు చేయడమే కాదు, మా మేనల్లుడి చేత కూడా అలాంటి చెత్త పనులు చేస్తున్నావు. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి వాడు నీ బ్యాగులు మోసుకుని రావడం చెత్త పని కాదా అని అడుగుతుంది. నందగోపాల్, భార్యకు సంబంధించిన బ్యాగులు భర్త మోసుకురావడంలో తప్పేముంది దమయంతి అంటాడు. దమయంతి, ఖచ్చితంగా తప్పే. ద గ్రేట్ దమయంతి మేనల్లుడు ఇన్స్పెక్టర్ విక్రమ్ కృష్ణ అలా బ్యాగులు మోసుకుని రావడం 100% తప్పే అంటుంది. విక్రమ్ కృష్ణ ఏంటి గొడవ అని అడుగుతాడు. దమయంతి, ఈవిడ గారు ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ గొడవలే కదా, ఇంటి గొడవలు ఎలాగోలా భరిస్తాము, ఇంటి పరువు వీధిలోకి తీసుకెళ్తే ఎలా భరిస్తాం అంటుంది. విక్రమ్ కృష్ణ, ఇంటి పరువు పోయే పని రాధ ఏం చేసింది అత్తయ్య అని అడుగుతాడు. దమయంతి, ఇంత పెద్ద ఇంటి కోడలై ఉండి టీ స్టాల్లో కప్పులు కడుగుతుందా, మనమేంటి మన రేంజ్ ఏంటి అంటూ వసుంధరతో మీరు చెప్పండి అత్తయ్య, అది మనకి అవమానం కాదా అని అడుగుతుంది. వసుంధర, ఎందుకు కాదు, అవమానమే అంటుంది. దమయంతి, పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కృష్ణ భార్య టీ స్టాల్లో కప్పులు కడుగుతూ ఉంటే పరువు పోదా అని అడుగుతుంది. వసుంధర, పోతుంది అంటుంది. రామచంద్రయ్య, అది పరువు పోయే పని ఎందుకు అవుతుంది దమయంతి, ఆ స్టాల్ వాళ్ళదే కదా, తన షాపులో తను పనిచేసుకుంటే తప్పేముంది అంటాడు. దమయంతి, ఈ ఇంటి కోడలు అలాంటి పనులు చేయడం ఖచ్చితంగా తప్పే అంటుంది. విక్రమ్ కృష్ణ, కరెక్టే అత్తయ్య, ఈ విక్రమ్ కృష్ణ భార్య ఈ ఇంటి కోడలు అలా కప్పులు కడగడం 100% తప్పే, కానీ మాకు జరిగింది పెళ్ళే కాదు అని, రాధ నా భార్యే కాదు అని, రాధ ఇంటి కోడలు కాదు అన్నారు కదా, మరి తన షాపులో తను కప్పులు కడిగితే మీ పరువు ఎలా పోతుంది, మాది పెళ్ళని మీరు ఒప్పుకుంటారా, రాధ నా భార్య అని అంగీకరిస్తారా, రాధకి ఇంటి కోడలి స్థానం ఇస్తారా, రేపటి నుంచి టీ షాప్కు వెళ్ళడం మానేసి రాధ ఇంటి కోడలిగా ఇంట్లో అందరికీ కాఫీ కల్పిస్తుంది, చెప్పండి అత్తయ్య, రాధని ఇంటి కోడలుగా ఒప్పుకుంటారా అని అడుగుతాడు. దమయంతి, పొరపాటును కూడా తనని ఇంటి కోడలుగా ఒప్పుకోము అంటుంది. విక్రమ్ కృష్ణ, అయితే తను పొరపాటును కూడా టీ షాప్కి వెళ్ళడం మానుకోదు, ఆ కప్పులు కడగడం మానుకోదు అంటాడు. రాధ, మా ఆయన బంగారం, శ్రీవారంటే ఇలా ఉండాలి అంటుంది. విక్రమ్ కృష్ణ, శ్రీమతి అంటే ఇలా ఉండాలి అంటూ రాధను దగ్గరికి తీసుకుంటాడు. నందగోపాల్, శభాష్ రా, మొగుడు పెళ్ళాలంటే మీలా ఉండాలి అంటూ సునందతో మాలా ఉండాలి అంటాడు. విక్రమ్ కృష్ణ, పద రాధ, పొద్దుటి నుంచి షాప్లో కప్పులు కడిగి అలసిపోయి ఉంటావు, కాస్త రెస్ట్ తీసుకుందువు కానీ అంటాడు. రాధ, మీరు కూడా పొద్దుటి నుంచి డ్యూటీ చేసి అలసిపోయి ఉంటారు, పదండి రెస్ట్ తీసుకుందురు కానీ అంటుంది. విక్రమ్ కృష్ణ రాధకు చెయ్యి అందిస్తే రాధ విక్రమ్ కృష్ణ చెయ్యి పట్టుకుని నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇక ప్రియా దమయంతితో యుఎస్ వెళ్ళిపోతున్నానంటూ బ్యాగ్స్ సర్దుకుంటూ ఉంటుంది. దమయంతి ప్రియను వెళ్ళొద్దంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధను చూస్తూ తను ఆ ఇంట్లో ఉండలేను అని చెప్పి అమెరికా వెళ్లేందుకు లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది ప్రియా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.